వెల్కమ్ డియర్ రాకర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 23 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఆ బాస్ ఒక కంటైనర్ లో లీ మరియు రోషిని కట్టేసి పెన్నీ చేత లీ బాడీలో 3 ప్రమాదకరమైన నీడిల్స్ ని ఇంజెక్ట్ చేయిస్తాడు. ఆ నీడిల్స్ లో 3వ నీడిల్ తో లీ ప్రాణం దాదాపు తీసేసినట్టు ఉంటుంది. అయితే బాస్ లీకి ప్రాణభయం పెట్టి ఆ వ్యాక్సిన్ ఫార్ములా ఎక్కడుందో తెలుసుకోవచ్చని అనుకుంటాడు. కానీ లీ ఆ ఫార్ములా తన దగ్గర లేదని, జేజే దగ్గర ఉందని పదే పదే చెబుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, అప్పటికే చాలా ఆలస్యమై ఉంటుంది. ఎందుకంటే పెన్నీ ఆ 3వ నీడిల్ ని కూడా లీ బాడీలో గుచ్చి ఉంటుంది. అయితే లీ అక్కడ ప్రాణం పోయేంత నొప్పిని తట్టుకుంటూ ఉంటాడు. ఇక ఈ పార్ట్ స్టార్టింగ్ లో బాస్ అసలు ఎవరితను ఇంత నొప్పి సహించి కూడా వదిలేయమని అడగడం గాని, లేదా నిజం చెప్పేస్తానని ఎడవడం గాని ఏమీ చేయడం లేదు, వింతగా ఉన్నాడే ఇతను అని ఆశ్చర్యపోతాడు. తర్వాత వాళ్ళు లీని అక్కడే చావమని వదిలేసి వెళ్లిపోతారు. మరోవైపు పెన్నీ జీనాకి కాల్ చేసి తనని ఒక కొత్త ప్లేస్ కి రమ్మని పిలుస్తుంది. ఇక జీనా అక్కడికి రాగానే పెన్నీ జీనాతో లీని కాపాడడానికి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది, నువ్వు ఎలాగైనా ఆ వ్యాక్సిన్ ఫార్ములా ఎక్కడుందో త్వరగా తెలుసుకోవాలి అని చెప్తుంది. అయితే జీనా ఆ వ్యాక్సిన్ ఫార్ములా నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఆండ్రూ జేజేతో ఉండగా అతని అసిస్టెంట్ కాల్ చేసి నేను ఇలాంటి ఫార్ములాస్ డీకోడ్ చేయగలిగే ఒక సైంటిస్ట్ ని కనిపెట్టాను అని చెప్పడంతో ఆండ్రూ వెంటనే అతన్ని కలవడానికి బయలుదేరతాడు. ఫ్రెండ్స్, ఇతనే ఆ సైంటిస్ట్, తన పేరే ఫ్రెడీ. ఆండ్రూ ఆ బ్లూ ప్రింట్ ఫ్రెడీకి చూపిస్తాడు. ఫ్రెడీ దాన్ని చూసి ఇది డీకోడ్ చేయడానికి నాకు కనీసం ఒక నెల పడుతుంది, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఫార్ములా అని అంటాడు. అప్పుడు ఆండ్రూ సరే అయితే అప్పటి వరకు మీరు ఈ హోటల్ రూమ్ లోనే ఉండాలి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు, నా మనుషులు 24 గంటలు మీపై నిఘా వేసి ఉంచుతారు, ఎందుకంటే ఇది చాలా కాన్ఫిడెన్షియల్, ఎక్కడా లీక్ అవ్వకూడదు అని చెప్పి ఇక పని అవ్వగానే మీకు కొన్ని బిలియన్స్ లో పేమెంట్ ఇస్తాను అని ఫ్రెడీతో చెప్పి డీల్ ఫిక్స్ చేస్తాడు. తర్వాత పార్కింగ్ లాట్ కి వచ్చి ఆండ్రూ తన అసిస్టెంట్ కి బ్లూ ప్రింట్ ఇచ్చి నువ్వు ఫ్రెడీపై ఎప్పుడు ఒక కన్నేసి ఉంచు, ఇక ఈ బ్లూ ప్రింట్ కూడా లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు గ్రే మనం ఇంత ముఖ్యమైన బ్లూ ప్రింట్ ని ఫ్రెడీకి ఇస్తే అతను దీన్ని ఫోటో లేదా ప్రింట్అవుట్ తీసి లీక్ చేయొచ్చేమో అని అసిస్టెంట్ తో అంటాడు. దానికి అసిస్టెంట్ నువ్వు ఆండ్రూని మరీ అంత పిచ్చోడని అనుకుంటున్నావా, అతను ముందే చెక్ చేయడానికి ఆ బ్లూ ప్రింట్ ని ఫోటో కాపీ తీయాలని మెషిన్ లో పెడితే కేవలం ఒక తెల్ల కాగితం ప్రింట్ అయింది, అంతేకాకుండా ఫోటో కూడా తీయాలని ట్రై చేశాడు, కానీ దాంట్లో కూడా పిక్చర్ బ్లర్ అయింది. అసలు విషయం ఏంటంటే డేవిడ్ ఆ ఫార్ములాని ఒక స్పెషల్ పేపర్ మీద తీశాడు, అందుకే దాన్ని ఎవరు ప్రింట్అవుట్ లేదా ఫోటో తీయలేరు, ఆ ఒరిజినల్ కాపీనే తీసుకెళ్తే అది వేరే విషయం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తెలుసుకున్న గ్రే వెంటనే జీనాకి కాల్ చేసి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ అతను జీనాతో ఆ బ్లూ ప్రింట్ ని ప్రింట్అవుట్ లేదా ఫోటో తీయడం అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు ఫ్రెండ్స్ జాన్ ఎవరో మీకు తెలుసు కదా, నువ్వు ఒక పని చేయి, ఆ బ్లూ ప్రింట్ ని దొంగలించి తీసుకొచ్చేయి అని అంటాడు. దానికి గ్రే ఏంటి బాస్, నన్ను ఆత్మహత్య చేసుకోమంటున్నారా, వాళ్ళు నన్ను చంపేస్తారు, ఇంకేమైనా ఐడియా ఉంటే చెప్పండి అని అంటాడు. తన ఆఫీస్ కి వెళ్లాల్సిన సమయం అవడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాన్ మరియు జీనా ఆ బ్లూ ప్రింట్ ని ఎలా సాధించాలా అని ఆలోచిస్తూ ఉండగా జాన్ నా మెమరీ కనుక ఆ బ్లూ ప్రింట్ ని ఒక్కసారి చూసి గుర్తుంచుకునే అంత షార్ప్ గా ఉంటే బాగుండేది అని తనలో తాను అనుకుంటాడు. కానీ ఫ్రెండ్స్, అదే సమయంలో అతనికి జీనా వాళ్ళ తమ్ముడు మెంటలీ ఛాలెంజ్ అయినప్పటికీ అతని దగ్గర ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉందని, అంటే ఏ వస్తువునైనా కొన్ని సెకండ్లు చూసి దాన్ని సరిగ్గా అలానే పేపర్ మీద గీయగలిగే మెమరీ ఉందనే విషయం జాన్ కి స్ట్రైక్ అయ్యి అతను జీనాకి గూగుల్లో ఒక ఫోటో డౌన్లోడ్ చేయమని చెప్పి వాళ్ళ తమ్ముడికి చూపిస్తాడు. ప్లీజ్ నన్ను పడుకోనివ్వండి అని నిద్రలో అంటాడు. దానికి జాన్ తర్వాత నిద్రపోదు గానీ ఇప్పుడు ఒక అర్జెంట్ పని ఉంది, త్వరగా లే అని చెప్పి లేపుతాడు. తర్వాత జీనా చేత అతనికి ఆ ఫోటో చూపించి ఇప్పుడు ఈ ఫోటో ఎలా ఉందో అలానే నువ్వు ఈ పేపర్ మీద గీయాలి అని జాన్ జీనా వాళ్ళ తమ్ముడితో అంటాడు. ఇక అతను వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద ఆ ఫోటోని గీస్తూ ఉండగా జాన్ మరియు జీనా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ డ్రాయింగ్ ప్రింట్అవుట్ తీసినట్లుగా ఉంటుంది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసి ఇకపై ఆ బ్లూ ప్రింట్ ఇతనికి ఒక్కసారి చూపిస్తే చాలు, మన పని అయినట్టే అని ఆనందపడతారు. మరోవైపు నేథన్ స్పెషల్ పర్మిషన్ సహాయంతో విడుదలయ్యి ఇంటికి వస్తాడు. అప్పుడే అతను అక్కడే ఉన్న ఆండ్రూని చూసి కోపంతో రగిలిపోతూ నానా ఇతను మన ఇంట్లో ఏం చేస్తున్నాడు అని చైర్మన్ ని అడుగుతాడు. అప్పుడు చైర్మన్ నువ్వు బెయిల్ మీద మాత్రమే విడుదలయ్యావు, కానీ నీకు 6 ఏళ్ల శిక్ష పడింది, అందుకే నువ్వు ఇప్పుడు 6 ఏళ్లు ఫారెన్ లో ఉండి తర్వాత ఇక్కడికి రా అని నేథన్ కి చెప్తాడు. అది విని నేథన్ కోపంలో లేచి ఓహో అయితే ఇప్పుడు మీరు మీ ముద్దుల కొడుకును ఇంట్లో ఉంచడానికి నన్ను పొమ్మంటున్నారా, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చైర్మన్ తో అంటాడు. అంతలో చైర్మన్ వైఫ్ వచ్చి నా కొడుకు ఎక్కడికి వెళ్ళడు అని అరుస్తుంది. ఇక వీళ్ళ మాటలు విన్న చైర్మన్ విసిగిపోయి అరుస్తాడు, కానీ సడన్ గా అతని ఆరోగ్యం పాడవుతుంది. అందరూ ఏమైందని భయపడుతూ ఉండగా చైర్మన్ వైఫ్ మాత్రం చిన్నగా కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. అక్కడే ఉన్న నేథన్ అది గమనిస్తాడు. సో ఇప్పుడు ఒక డాక్టర్ ని చెకప్ కోసం పిలుస్తారు. అయితే డాక్టర్ భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఆయనకి ఇప్పుడు ఏం పర్వాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే అని అంటాడు. ఇక్కడ చైర్మన్ యొక్క పిఏ డాక్టర్ కి చైర్మన్ తీసుకుంటున్న మెడిసిన్స్ చూపిస్తాడు. అవి చూసి డాక్టర్ ఈ మందులతో చైర్మన్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి, కానీ ఆయన ఆరోగ్యం ఉండే కొద్దీ పాడవుతుంది ఏంటి అని అంటాడు. ఫ్రెండ్స్, ఈ మందులు మార్చేసిన సంగతి చైర్మన్ భార్యకి తప్ప ఇంకెవరికి తెలియదు. మరోవైపు లీ కళ్ళు తెరవడం చూపిస్తారు. యాక్చువల్లీ పెన్నీ ఆ ఇంజెక్షన్ ని కావాలని సరిగ్గా ఇంజెక్ట్ చేసి ఉండదు, అందుకే లీ ఇంకా బ్రతికే ఉంటాడు.
అంటాడు. ఇక కంటైనర్ లో ఉన్న రాషి మనం ఇక్కడే చనిపోబోతున్నాం అనుకుంటా అని లీతో అంటుంది. కానీ లీకి ఈ సిచ్యువేషన్ లో కూడా ఒక ఐడియా తట్టి రాషితో నువ్వు నా దగ్గరికి రావడానికి ట్రై చేయి అని అంటాడు. అయితే రాషి ట్రై చేసి దగ్గరికి వెళ్ళగా లీ ఇప్పుడు నా కట్లు విప్పు అని అంటాడు. ఇంకోవైపు పెన్నీ ఒక అసిస్టెంట్ బాస్ మూడో నీడిల్ గుచ్చిన తర్వాత కూడా లీ బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు మనం అతన్ని కత్తితో పొడిచైనా చంపేయాలి, ఇలా అయితే అతను చావడం చాలా కష్టం అని బాస్ తో అంటాడు. అప్పుడు బాస్ ఏంటిదను ఇంత చేసినా కూడా బ్రతికే ఉన్నాడు, ఇంకా అతని కళ్ళల్లో నాకు ఏమాత్రం భయం కనపడలేదు అని బాస్ అనగా పెన్నీ బాస్ ఆ లీ చాలా తెలివైనవాడు, మీరు అతనికి ఒక్క ఛాన్స్ ఇస్తే అతను బ్లూ ప్రింట్ ఎక్కడుందో కనిపెట్టగలడు అని అంటుంది. దాంతో జెరాల్డ్ చాలా భయపడి ఈ పెన్నీ లీని కాపాడాలని చూస్తుంది. ఇక లీ బ్రతికితే జేజే ట్రాప్ అవుతాడు అని అనుకుంటాడు. అందుకని జెరాల్డ్ లేదు లేదు బాస్ లీని చంపడమే మంచిది, పైగా రాషికి నా గురించి నిజం తెలిస్తే నేను ఇరుక్కుపోతాను, అందుకే చెప్తున్నా ఇద్దరిని చంపేయండి అని బాస్ తో అంటాడు. అప్పుడు బాస్ వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురండి, ఆ తర్వాత నేనేం చేయాలో డిసైడ్ చేస్తా అని అంటాడు. అక్కడ కంటైనర్ లో రాషి లీని కట్టబడిన తాడు విప్పేస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అయితే బయట బాస్ మనుషులు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకరు ఇంకొకరితో వెళ్లి వాళ్ళిద్దరికి కొంచెం మంచినీళ్లు ఇచ్చిరా అని అంటాడు. ఒకతను నీళ్లు తీసుకుని లోపలికి వస్తాడు. రాషి మరియు లీ ఇంకా కట్టేసే ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు. ఫ్రెండ్స్ వీళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఇక రాషి నాకు దాహం వేస్తుంది, ప్లీజ్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అనగా ఆ బాస్ మనిషి రాషికి నీళ్లు తాగించడం మొదలు పెడతాడు. అంతలో లీ అవకాశం చూసి అతని వెనక వైపు నుంచి అటాక్ చేసి కొడతాడు. దాంతో అతను స్పృహ తప్పి పడిపోతాడు. తరువాత లీ తన పాకెట్ లో నుంచి ఫోన్ తీసి పోలీసులకి కాల్ చేసి కంటైనర్ యార్డ్ లో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, మీరు త్వరగా రండి అని పిలుస్తాడు. ఇక పోలీసులు కూడా కంటైనర్ యార్డ్ కి రావడానికి బయలుదేరతారు. అంతలో బయట ఉన్న ఒక అతను నీళ్లు ఇవ్వడానికి ఎంతసేపు ఏంటి, వెళ్లి చూసిరా అని మరొకరితో అంటాడు. ఆ రెండు అతను కంటైనర్ డోర్ తీయబోతుండగా లీ మరియు రాషి కిందకి దూకి పారిపోతారు. ఇక వాళ్ళు బాస్ మనుషులతో ఫైట్ చేసి అక్కడ నిప్పు కూడా పెట్టేస్తారు. అంతలో ఒక కారు వెనుక నుంచి వీళ్ల వైపుకి వస్తుండగా ఇద్దరు వేరే వైపుకు దూకి ప్రాణాలు కాపాడుకుంటారు. కానీ దూకడంతో రాషి కాలుకి చిన్న దెబ్బ తగులుతుంది. దాంతో రాషి నేను లేవలేకపోతున్నా, నువ్వు ఒంటరిగానే ఇక్కడి నుంచి పారిపో అని చాంగ్ అంటే లీతో అంటుంది. అయితే ఫ్రెండ్స్ మన హీరో నిజంగానే హీరో కదా, అలా వదిలేసి పారిపోతాడా? అతను రాషిని ఎలాగోలా లేపి తీసుకువెళ్తాడు. కానీ కొంచెం నడిచాక రెండు వైపుల నుంచి వాళ్లను బాస్ మనుషులు చుట్టుముడతారు. ఇక వాళ్ళు తప్పించుకోవడానికి ఏ దారి ఉండదు. కానీ అంతలో పోలీస్ సైరన్ విని బాస్ మనుషులు అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఈ రకంగా ఇద్దరు వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని బయటపడతారు. తర్వాత బాస్ ఈ చాంగ్ ప్రతి సమస్య నుండి ఒక ప్రొఫెషనల్ లాగా ఎలా తప్పించుకుంటున్నాడు అని అంటాడు. ఫ్రెండ్స్ చాంగ్ అంటే లీ, ఇది నేను ఎన్నోసార్లు రిపీట్ చేశాను. అప్పుడు పెన్నీ మనం చాంగ్ ని తక్కువ అంచనా వేయకూడదు, అతను చైనాలో మైకల్ అనే ఒక డేంజరస్ గ్యాంగ్స్టర్ ని పోలీసులకు పట్టించాడు, అందుకే మనం చాంగ్ ని చంపడానికి బదులు అతన్ని మన పని కోసం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి అని బాస్ తో అంటుంది. కానీ జెరాల్డ్ మాత్రం ఎలాగైనా చాంగ్ ని చంపించాలని చూస్తాడు. ఇక బాస్ నువ్వు చాంగ్ ని వెతికి నా దగ్గరికి తీసుకురా, తను నాకు ఏ రకంగా ఉపయోగపడతాడో చూద్దాం అని పెన్నీతో అంటాడు. నెక్స్ట్ సీన్ లో రాషి యొక్క కాలు బెణికిన చోట బ్యాండేజ్ కొడుతున్న లీని చూపిస్తారు. ఫ్రెండ్స్ మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి రాషి లీ పొట్టకి స్టిచెస్ వేసి అతని ప్రాణాలు కాపాడుతుంది. అయితే ఇప్పుడు లీ రాషి ప్రాణాలు కాపాడాడు. ఇక్కడ రాషి నేను నిన్ను చాలా టార్చర్ పెట్టాగా, అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి లీ నువ్వు నీ పని చేస్తున్నావు అంతే, ఇందులో నీ తప్పేమీ లేదు, నీ కాళ్ళకి తగిలిన దెబ్బ 2 రోజుల్లో తగ్గిపోతుంది. నిజం చెప్పాలంటే నా దగ్గర ఆ బ్లూ ప్రింట్ లేదు, అయినా కూడా వీళ్ళు నా వెనకాలే పడుతున్నారు, అందుకే నేను ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ని ఎలాగైనా సాధించాలి అని రాషితో అంటాడు. అయితే రాషి అన్నిటికంటే ముందు నేను నా సీనియర్ జెరాల్డ్ కి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా ఇన్ఫార్మ్ చేయాలి అని అంటుంది. ఫ్రెండ్స్ కానీ లీకి జెరాల్డ్ మీద అనుమానం వచ్చి నీకు జెరాల్డ్ మీద ఇంకా నమ్మకం ఉందా, నువ్వు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని కూడా అతను అసలు ఆలోచించలేదు, నాకెందుకు జరిగిన దాంట్లో అతని చేయి కూడా ఉందని అనిపిస్తుంది అని రాషితో అంటాడు. అప్పుడు రాషి జెరాల్డ్ 20 ఏళ్ల నుండి NIA కోసం పనిచేస్తున్నాడు, అతను అలా చేసి ఉండడు అని అంటుంది. దానికి లీ సరే నాకు అనిపించింది నేను చెప్పేశాను, ఇంక తర్వాత నీ ఇష్టం, అయినా ఒకసారి అతను నీతో నిజం చెప్తున్నాడా లేదా అబద్ధం చెప్తున్నాడా అని మాత్రం టెస్ట్ చేసి చూడు అని సలహా ఇస్తాడు. ఇక రాషికి కూడా లీ ఇచ్చిన ఐడియా నచ్చి ఒక పబ్లిక్ బూత్ నుండి జెరాల్డ్ కి కాల్ చేస్తుంది. అయితే జెరాల్డ్ అక్కడ జేజే ఫ్యామిలీతో కూర్చొని ఉంటాడు. ఇక రాషి నన్ను మరియు చాంగ్ ని ఒక గ్యాంగ్ పట్టుకుని చాలా టార్చర్ చేశారు, మేము ఎలాగలా వాళ్ళ నుంచి తప్పించుకున్నాము, కానీ చాంగ్ బాగా గాయపడ్డాడు, మీరు ప్లీజ్ త్వరగా ఇక్కడికి రండి అని అంటుంది. అప్పుడు జెరాల్డ్ నువ్వు భయపడకు, మీరు ఎక్కడున్నారో నాకు చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక జెరాల్డ్ ఈ విషయం అంతా జేజే ఫ్యామిలీకి చెప్తాడు. అప్పుడు నీల్ చాంగ్ ని చంపడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు అని చెప్పి జేజేని జెరాల్డ్ తో పంపిస్తాడు. ఇక జెరాల్డ్ రాషి చెప్పిన చోటకు వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కూడా రాషి రాకపోయేసరికి జేజే కార్ లో నుంచి బయటకు వచ్చి ఎక్కడున్నారు రాషి మరియు లీ అని అడుగుతాడు. అప్పుడు జెరాల్డ్ కొంచెం వెయిట్ చేయి, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని చెప్పి తన మనుషులకి ఆ ఏరియా మొత్తం వెతకమని చెప్తాడు. అక్కడ లీ మరియు రాషి ఇదంతా పక్కనున్న బిల్డింగ్ పై నుంచి చూస్తారు. ఇదంతా చూసిన రాషి చాలా భయపడి నేను జెరాల్డ్ కోసం చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, అతన్ని నమ్మి అతను ఏది చెప్తే అది చేశాను, జెరాల్డ్ వీళ్ల మనిషి అని నాకు తెలియదు అని అంటుంది. మరోవైపు జీనా మరియు జాన్ హాస్పిటల్లో ఉంటారు. అప్పుడు లీ జాన్ కి కాల్ చేస్తాడు. లీ పేరు వినగానే జీనా ఫోన్ లాక్కుని లీ
నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అయితే లీ టైం లేదు, నువ్వు త్వరగా ఫోన్ జాన్ కి ఇవ్వు, నేను ఒక ముఖ్యమైన విషయం అతనికి చెప్పాలి అని అంటాడు. లీ జాన్ తో ప్లీజ్ జీనాని కొంచెం జాగ్రత్తగా ఉండమనండి, ఎందుకంటే జేజే తనని చంపాలని చూస్తున్నాడు, ఇంకా జేజే మనిషి అతన్ని ఫాలో అవుతున్నాడు, అతను జీనాని ఎప్పుడైనా అటాక్ చేయవచ్చు అని అంటాడు. లీ అతనికి ఒక అడ్రస్ చెప్పి జీనాని ఎలాగైనా అక్కడికి పంపించమని చెప్తాడు. అంతలో జాన్ జేజే యొక్క బాడీ గార్డ్ జీనాని ఫాలో అవుతున్నాడు అని తెలుసుకుంటాడు. జాన్ ఇక్కడ జీనాని బయటికి పంపించి ఆ బాడీ గార్డ్ తనని ఫాలో చేస్తుండగా అతను కావాలని బాడీ గార్డ్ మీద కాఫీ పడేసి అతని మీద అరవడం మొదలు పెడతాడు. కానీ బాడీ గార్డ్ జాన్ ని కిందకి తోసేస్తాడు. అప్పుడు జాన్ అతని కాళ్ళు పట్టుకుని ఇతను నన్ను కొడుతున్నాడు, ప్లీజ్ నన్ను కాపాడండి అని అరుస్తాడు. దాంతో హాస్పిటల్ యొక్క గార్డ్స్ బాడీ గార్డ్ ని పట్టుకుంటారు. ఇక్కడ జీనా తన కారులో కూర్చొని లీ చెప్పిన చోటికి బయలుదేరుతుంది. పెన్నీ తనని చూసి ఫాలో అవుతుంది. జీనా అక్కడికి చేరుకొని లీ కోసం వెతుకుతూ ఉండగా సడన్ గా లీ వచ్చి తన చేయి పట్టుకుని లాగుతాడు. లీని చూసి జీనాకి మాటలు రావు. ఇక్కడ జీనా అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో తెలుసా, ఈ డబ్బులు ఉంచు పనికొస్తాయి, ఇక ఈ ఫోన్ కూడా ఉంచు అని అంటుంది. అయితే ఇక్కడ లీ కూడా బాగా ఎమోషనల్ అయ్యి నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను, కానీ నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళు, నేను త్వరలోనే నిన్ను కలవడానికి వస్తాను అని అంటాడు. జీనా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా లీ తనని మొట్టమొదటిసారి జీనా అంటే తన అసలు పేరుతో పిలుస్తాడు. ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను జీనా తన పేరు మార్చి ఉంటుందని మీకు ముందే చెప్పాను కదా, ఇంకా లీ కూడా చాంగ్ అనే పేరు మార్చి ఉంటున్నాడని కూడా చెప్పాను. ఇక్కడ ఇద్దరికి దాదాపు ఒకళ్ళ గురించి మరొకరికి ముందే తెలిసిన ఇన్ని రోజులు చెప్పుకోకుండా ఉన్నారు. సో మొట్టమొదటిసారి జీనాని తన పేరుతో పిలిచిన లీ నేను చాంగ్ కాదు లీని, అదే ఎప్పుడు నిన్ను సతాయించే ఆ కళ్ళు లేలోని, కానీ అతను నిన్ను బాగా ప్రేమించేవాడు అని అంటాడు. ఇక ఇదంతా ముందే తెలిసిన జీనా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక వెళ్లి లీని కౌగిలించుకుంటుంది. ఇక్కడ లీ కూడా జీనాని కిస్ చేస్తాడు. ఇదంతా చూసిన పెన్నీ గుండె బాధతో నిండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఫ్రెడీ వ్యాక్సిన్ ఫార్ములా డీకోడ్ చేస్తున్న హోటల్లో జీనా, జాన్ మరియు జీనా వాళ్ళ తమ్ముడు ఉన్న సీన్ చూపిస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫ్రెడీ రాత్రింపగళ్ళు ఆ ఫార్ములా డీకోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గ్రే అతని మీద కన్నేసి ఉంటాడు. ఫ్రెడీ చూడు నేను బాగా అలసిపోయాను, అందుకే నిద్రపోవడానికి వెళ్తున్నాను, నువ్వు నన్ను 3 గంటల తర్వాత లేపు అని గ్రేకి చెప్పి నిద్రపోవడానికి వెళ్తాడు. అప్పుడు గ్రే జీనాకి కాల్ చేసి పైన రూమ్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. తరువాత గ్రే ఆ బ్లూ ప్రింట్ తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తాడు. జీనా వాళ్ళ తమ్ముడు అది చూసి సరే నేను గుర్తుంచుకున్నా, ఇప్పుడైతే నాకు ఆకలిస్తుంది అని అంటాడు. అది విని గ్రే ఏంటి జోక్ గా ఉందా, ఇక ఇతనికి చూపించి ఉపయోగం ఏంటి అని అంటాడు. అయితే జీనా ప్రస్తుతానికి అంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను, ఇక మేము బయలుదేరాలి అని గ్రేకి చెప్పి వెళ్తుండగా ఆండ్రూ వాళ్ళని చూసేస్తాడు. సో వెంటనే రూమ్ కి వెళ్లి గ్రేని యాన్ యంగ్ ఇక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. దానికి గ్రే ఏంటి తను ఇక్కడికి ఎందుకు వస్తుంది, తనని చూసి కూడా చాలా రోజులవుతుంది అని చాలా సులువుగా అబద్ధం చెప్పేస్తాడు. మరోవైపు జీనా వాళ్ళ తమ్ముడు కొద్దిసేపట్లోనే ఆ బ్లూ ప్రింట్ ని పేపర్ మీద ఉన్నది ఉన్నట్లుగా గీసేస్తాడు. అది చూసి జాన్ మరియు జీనా చాలా ఆశ్చర్యపోతారు. అయితే జీనా వెంటనే దాని ఫోటో తీసి లీకి పంపిస్తుంది. లీ కూడా అది చూసి ఆశ్చర్యపోయి జీనాకి కాల్ చేస్తాడు. అతని జీనాతో చూడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాక నువ్వు నేను ఇంకా మీ తమ్ముడు కలిసి ఇక్కడి నుంచి యుఎస్ కి వెళ్ళిపోదాం, అక్కడే మనం మన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అని అంటాడు. ఇది విని జీనా కూడా మైమర్చిపోతుంది. మరోవైపు లీ పెన్నీకి కాల్ చేసి ఒక రహస్యమైన చోటికి పిలుస్తాడు. అతను పెన్నీకి ఆ ఫోటో చూపించి నువ్వు మీ బాస్ కి చెప్పు, అతనికి ఈ బ్లూ ప్రింట్ కావాలంటే అతని హిట్ లిస్ట్ లో నుండి నా పేరు తీసేయాలి, ఇంకా నన్ను జీవితంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టడని ప్రామిస్ చేయాలి, అతను చెప్పిన మాట తప్పడని నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు పెన్నీ అలా కాకుండా మనమే ఈ బ్లూ ప్రింట్ తీసుకుని వేరే దేశానికి వెళ్లి అక్కడ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని లీని అడుగుతుంది. దానికి లీ క్లియర్ గా నేను జీనాని ప్రేమిస్తున్నా, మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాం, నువ్వు బాస్ కి వెళ్లి ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయమని చెప్పు అని పెన్నీతో చెప్తాడు. అయితే పెన్నీ పట్టరానంత బాధలో ఉంటుంది, ఎందుకంటే తను లీని ప్రేమించింది కనుక. ఇంకోవైపు జీనా వాళ్ళ తమ్ముడు అదే బ్లూ ప్రింట్ ని తన నోట్ బుక్ లో గీస్తాడు. అది చూసి జాన్ ఆశ్చర్యపోయి చూడు ఇది పదే గీయకూడదు, ఎవరైనా చూస్తే సమస్యలు వస్తాయి అని చెప్పి ఆ నోట్ బుక్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఆ పేపర్ ని చించేస్తాడు. ఇక్కడ జాన్ నువ్వు మళ్ళీ ఇది గీస్తే లీ ప్రాణాలకు ప్రమాదం అనగా జీనా వాళ్ళ తమ్ముడు సరే గేయను అని ఒప్పుకుంటాడు. తరువాత జీనా ఎక్కడుందో అని చూడటానికి జాన్ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. అప్పుడు జీనా వాళ్ళ తమ్ముడు ఆ పేపర్ తో రాకెట్ తయారు చేసి విసిరేస్తాడు. అంతలో జేజే మరియు బాడీ గార్డ్ ఆ హాస్పిటల్ కి వస్తారు. ఇక బాడీ గార్డ్ నిన్న రాత్రి జీనా మరియు వాళ్ళ తమ్ముడు కొద్దిసేపు ఎక్కడ మాయమయ్యారో తెలీదు, ఎక్కడికి వెళ్లారో ఏంటో అని అంటాడు. అప్పుడే ఒక పేపర్ రాకెట్ వచ్చి జేజే మీద పడుతుంది. ఆ పేపర్ లో ఉన్న బ్లూ ప్రింట్ చూసి ఇద్దరు షాక్ అయ్యి ఇదెలా లీక్ అయింది అని అనుకుంటారు. అదే సమయంలో జీనా వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇది నాది, నేనే దీన్ని గీశాను అని అంటాడు. అయితే జేజే అవునా నువ్వెలా దీన్ని గీసావు అని అడగగా జీనా వాళ్ళ తమ్ముడు నేనే గీశాను అంకుల్, నా దగ్గర ఫోటోగ్రఫీ మెమరీ పవర్ ఉంది, నేను ఏదైనా గీయగలను అని అంటాడు. అప్పుడు జేజేకి వాళ్ళు ఎందుకు మాయమయ్యారో అర్థమవుతుంది. ఎవరో వాళ్ళని హోటల్ కి తీసుకెళ్లి ఆ బ్లూ ప్రింట్ చూపించి ఉంటారని జేజే అనుకుంటాడు. అంతలో ఒక నర్సు వచ్చి జీనా వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్తుంది. జేజే బాడీ గార్డ్ తో ఇతను బ్రతికి ఉన్నంత వరకు అతని బ్రెయిన్ లో ఆ బ్లూ ప్రింట్ యొక్క కాపీ ఉంటుంది, ఒక పని చేయి ఇతని చంపే అని చెప్పి జీనా వాళ్ళ తమ్ముడు ఉన్న రూమ్ లోకి వెళ్లి అతని సెలైన్ లో
బ్రెయిన్ లో ఒక ప్రమాదకరమైన విషయం ఇంజెక్ట్ చేస్తాడు. అక్కడ జీనా వాళ్ళ తమ్ముడు మీరేం చేస్తున్నారు అని అడగగా దీంతో నీకు మంచి నిద్ర వస్తుంది, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే ఎదురుగా జీనా వస్తుంది. జేజేని చూసి జీనా భయపడి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటుంది. కానీ నిజం జేజేకి తెలిసిపోయిందనే విషయం జీనాకి తెలియదు. సో జీనా హలో సార్ అని చెప్పి వెళ్ళిపోతుండగా జేజే ఒక సైకో స్మైల్ ఇస్తాడు. అయితే జీనా రూమ్ లోకి వెళ్లి లీకి కాల్ చేస్తుంది. అప్పుడే జీనా వాళ్ళ తమ్ముడు నొప్పితో అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా జీనా కూడా సడన్ గా ఏమైంది నీకు అని ఏడుస్తుంది. లీ ఇదంతా ఫోన్ లో వింటూ ఉంటాడు. ఇక లీ రాషితో నేను వెంటనే జీనా వాళ్ళ తమ్ముడిని చూడడానికి వెళ్ళాలి అని అంటాడు. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ జీనా వాళ్ళ తమ్ముడికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి బతికించాలని బాగా ట్రై చేస్తారు. కానీ ఏ ఉపయోగం ఉండదు. అతను చనిపోతాడు. జీనా ఆ బాధ తట్టుకోలేక బాగా ఏడుస్తుంది. అక్కడే ఉన్న జాన్ అతన్ని ఓదారుస్తాడు. లీ ఆ పరిస్థితుల్లో జీనాని చూసి తన దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు. కానీ రాషి అక్కడే జేజే కూడా ఉన్నాడని అతన్ని ఆపుతుంది. అక్కడున్న జేజే ఏడుస్తున్న జీనాని చూసి నవ్వుతాడు. అప్పుడు లీ పాపం ఇతన్ని కూడా జేజే చంపేశాడు, ఇక ఇతనికి తనే జీనా అనే నిజం కూడా తెలిసిపోయింది అని అనుకుంటూ ఆగ్రహంతో జేజే వైపుకు చూస్తుండగా ఈ పార్ట్ 23 ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అందులో లీ జేజేని నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇక జీనాకి వాళ్ళ తమ్ముడిని చంపింది జేజేనే అని తెలుస్తుందా, బాస్ లీ ఎక్కడున్నాడని కనిపెడతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి అలాగే నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.